మంచి ఆరోగ్యం, స్వస్థత కలిగింది. నాలో కలిగినటువంటి ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క అద్భుత కార్యం, ఆ యొక్క ఆశ్చర్య కార్యంలో ఇతరులు చూస్తున్నారు. వెంటనే ఇది ఏం జరిగింది? ఒక నైట్ లోపలే నా యొక్క బాడీ యొక్క రంగంతా మారిపోయింది. మామూలుగా అంతలాగా తినగలుగుతున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది? అయితే నేను ఎవరితో చెప్పలేదు, ఎందుకంటే సేవకి వెళ్తానంటే ఎవరు కూడా ఒప్పుకోరు మా ఇంట్లో. ఎందుకంటే మా అన్ననన్నా మా చెల్లినన్నా పంపిస్తారు, కానీ నన్ను పంపించను అనమాట. అప్పుడు నేను వారితో ఎవరితో కూడా చెప్పకుండా నేరుగా చెన్నై కన్వెన్షన్కి సిస్టర్స్తో వెళ్ళి ఈ ఘనమైన పరిచర్యకు సమర్పించుకున్నాను. అప్పుడు నాకు వయసు తక్కువే. అప్పుడు ఫస్ట్ డివిజన్ గారిని ఆయన తండ్రిపేటలో సేవ చేస్తున్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు సిపిఎం కుటుంబము, మీరు ఇచ్చేయండి ఫామ్ అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఇచ్చేశారు. అట్లా ఈ ఘనమైన పరిచర్యకు నేను సమర్పించుకొని తండ్రి యొక్క సేవలో ఈ దినం వరకు కూడా సేవ చేటుకు ప్రభు నాకు కృపనిచ్చి ఉంటున్నారు. ఈ సేవకు వచ్చినటువంటి దినం నుండి ఈ దినం వరకు ప్రభు నన్ను కాపాడుతూ నడిపించి ఉంటున్నారు. అనేక మార్గంలో నేను వెళ్ళి ఉంటున్నాను, కానీ ఒక డిఫికల్ట్ అయినటువంటి మార్గం అంటే ఈ మోటమాలక పరిచర్య. ఇలాంటి పరిచర్యను, ఇలాంటి ఊర్లని ఎక్కడ చూడలేదు. మాకు ఇట్లా గ్రామాలు, ఇలాంటి ఊరు ఏవి కూడా మాకు తెలియదు అనమాట. అయితే ఈ సేవకు వచ్చిన సేవలో ప్రతిసారి పెద్ద సంఘాల్లోనే సేవ చేశాను అనమాట. ఎక్కడ కూడా నేను ఒక చిన్న సంఘంలో కూడా, ఒక చిన్న సిస్టర్గా కూడా నేను ఎక్కడ కూడా సేవ చేయలేదు. పెద్ద అక్కలతోటి, పెద్ద పెద్ద పాస్టర్స్తోనే సేవ చేశాను. అయితే నేను కందులూరులో చివరిగా సేవ చేసేటప్పుడు సడన్గా అసిస్టెంట్ పాస్టర్ గారు ఫోన్ చేశారు, నువ్వు రెడీ అవ్వు, నేను వస్తున్నాను అన్నారు. సరే పాస్టర్. ఆయన వచ్చేసరికి మేము సిద్ధపడ్డాము. తర్వాత పాస్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి కొంచెం డబ్బులు నా చేతికి ఇచ్చి విశ్వాసంతో సేవ చేయాలి అని చెప్పి వెళ్ళి ఉంటున్నారు. ఈ సేవ గురించి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి, సేవకులకి, అనేకులకు బాగా తెలుసు. ఎందుకంటే కందులూరు విశ్వాసులు ఈ విశ్వాస గృహాన్ని కట్టుటకు ఎంతగానో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. వారి యొక్క కష్ట ఫలితం ఇప్పుడు వారు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది శూన్యం. ఎందుకంటే శూన్యంలో దేవుడు సమస్తం కలుగు చేయి దేవుడని నిజంగా నేను విశ్వసించి ఉన్నాను. మన నోటితోనే చెప్తున్నాం, కానీ ఇలాంటి మార్గంలో వెళ్ళినప్పుడు, ఇలాంటి మార్గంలో సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క వాగ్దానాలు మనం అనుభవించగలమని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రిక్తమైనటువంటి పరిస్థితి, అంటే ఫిజికల్, స్పిరిచువల్ రెండు వైపులా, శరీరానుసారంగా, ఆత్మీయసారంగా జీరో. ఇక్కడ ఏమీ లేదనమాట. అంటే విశ్వాసులు కూడా లేరు, అలాంటి పరిస్థితి. తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత